గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ గౌతమి. ఈరోజు కాదండి, ఉగాది రోజున మేము పెద్దమ్మ తల్లికి వడిబియ్యం పోస్తున్నాం. ప్రతి ఉగాదికి మా అమ్మ పెద్దమ్మ తల్లికి వడిబియ్యం పోస్తుంది. మా ఊరి పెద్దమ్మ తల్లిని మీ అందరికీ చూపించాలని ఈ వీడియో తీస్తున్నాను. పెద్దమ్మ తల్లి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తారు అని నేను కోరుకుంటున్నాను. మీ లైఫ్లో మీరు ఏమన్నా అవ్వాలనుకున్నా ఖచ్చితంగా అవి అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలి. ఈ వీడియో చూస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోలో పెద్దమ్మ తల్లిని ఎలా పూజిస్తారో, ఎలా వడిబియ్యం పోస్తారో ఈ వీడియోలో ఉంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది ఎలా పూజిస్తారు అనేసి. పెద్దమ్మ తల్లికి అంటే మార్నింగ్ కూడా వేరే వాళ్ళు వచ్చి పెద్దమ్మకి వడిబియ్యం పోస్తారు. మేము ఈవినింగ్ వచ్చి వడిబియ్యం పోస్తున్నాము. అమ్మకి వడిబియ్యంలో బియ్యము మరియు గాజులు, తర్వాత పసుపు, కుంకుమ, ఆకులు, ఒక్కలు ఇవన్నీ పెట్టేసి అమ్మకి వడిబియ్యం పోస్తారు. నిమ్మకాయలు కూడా. పెద్దమ్మ తల్లికి ఏ తల్లికైనా సరే నిమ్మకాయలు అనేది అమ్మవార్లకి ఇష్టము. నాకు తెలిసినంతలో నేను చెప్తున్నాను. ఏదైనా తప్పుగా చెప్పి ఉంటే నన్ను క్షమించండి. ఈ వీడియోలో ఎలా అమ్మవారికి పూజిస్తామో మేము ఈ వీడియోలో ఉంది. ఈ వీడియో చివరి వరకు చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. దారం కట్టే దారం కట్టి దారం
పెట్టుకోసుకున్నాను. చూడు, నీ పేరు ఏం పేరు చెప్పు. చెప్పు నీ పేరు ఏం పేరు చెప్పవా? ఏం పేరు పిన్ని? రియాన్సిక. పెద్దమ్మ తల్లి ఎదురుగా పోతురాజు ఉంటారు. మా ఊరికి చివరన అంటే ఊరి అవతలన ఈ టెంపుల్ ఉంది. అంటే ఊరికి రక్షణగా ఊరి అవతల పెద్దమ్మ తల్లిని, ఏ ఊర్లో అయినా సరే పెద్దమ్మ తల్లిని ఊరి అవతల అమ్మవారి గుడి ఉంటుంది. Thank you for watching this video. Please subscribe my channel and thank